150th మూవీ కోసం కాదు, మన మెగాస్టార్ క్యామియో కాదు, బ్రూస్లీ ది ఫైటర్ కాదు, ఒరిజినల్ స్టోరీ కాదు. శ్రీను వైట్లా ఆగడు లాంటి ఇంట్రెస్టింగ్ మూవీ తర్వాత శ్రీను వైట్ల ఈసారి రామ్ చరణ్ తో కలిసి బ్రూస్లీ ది ఫైటర్ అనే సినిమా తీశాడు. ఫస్ట్ హాఫ్ చూస్తున్నంత సేపు అబ్బా శ్రీను వైట్ల ఏంటి ఎంత కొత్తగా తీశాడు అని ఆనందపడే లోపే సెకండ్ హాఫ్ చూడగానే శ్రీను వైట్లా అనే ఫీలింగ్ వచ్చేస్తుంది మనకి. టైటిల్స్ లో ఒరిజినల్ స్టోరీ అని వేసినప్పుడే మనం అర్థం చేసుకోవాల్సింది శ్రీను వైట్ల ఈ సినిమాని చిరంజీవి కోసం రాసుకున్నాడు. కానీ చిరంజీవి కొంచెం ఓల్డ్ అయిపోయాడు కదా, ఐ మీన్ 150th మూవీ కోసం ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి చిరంజీవిని ఈ సినిమాలో పెట్టలేరు కాబట్టి చిరంజీవి డూబ్ తీసుకొచ్చి పెట్టారు. అంటే చిరంజీవిని ఇమిటేట్ చేసే వాళ్ళని తీసుకొచ్చి హీరోగా పెట్టారు. అంటే ఎవరినో తీసుకొచ్చి ఎందుకులే పెట్టడం అని చెప్పేసి చిరంజీవి వాళ్ళ అబ్బాయి రామ్ చరణ్ ని హీరోగా పెట్టారు ఈ సినిమాలో. అందరూ ఈ సినిమాలో రామ్ చరణ్ యాక్టింగ్ బాగుంది, యాక్టింగ్ చాలా బాగుంది అంటున్నారు. కానీ మర్చిపోతున్న విషయం ఏంటంటే ఈ సినిమాలో రామ్ చరణ్ చిరంజీవిని బాగా ఇమిటేట్ చేశాడు. ఫ్యాన్స్ ని హర్ట్ చేయాలనో రామ్ చరణ్ అవమానించాలనేది మా ఉద్దేశం కాదు. కానీ ఇప్పటికి రామ్ చరణ్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అంటే మనకు గుర్తొచ్చే సినిమాలు మగధీర, ఆరెంజ్, గోవిందుడు అందరి వాడేదే. ఈ 3 సినిమాల్లో రామ్ చరణ్ ఒక హీరోగా ఒక యాక్టర్ గానే పర్ఫార్మ్ చేశాడు కానీ చిరంజీవి వాళ్ళ అబ్బాయిలా కాదు. చిరంజీవి వాళ్ళ అబ్బాయి చిరంజీవిని ఇమిటేట్ చేయకుండా ఇంకెవరిని ఇమిటేట్ చేస్తారా అంటారా? అసలు ఇక్కడ పాయింట్ ఎవరిని ఇమిటేట్ చేస్తున్నారని కాదు, అసలు ఇమిటేట్ చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే చాలా తక్కువ మందికి తెలిసిన విషయం, రామ్ చరణ్ ఒక మంచి డాన్సరే కాదు, ఒక మంచి యాక్టర్ కూడా. తను ఎంచుకుంటున్న సబ్జెక్ట్స్, వర్క్ చేస్తున్న డైరెక్టర్స్ బట్టి ప్రతి సినిమాకి తన పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతూనే ఉంది. కానీ ఆల్రెడీ ఫ్లాప్స్ తో బాధపడుతున్న శ్రీను వైట్ల రామ్ చరణ్ లో ఉన్న స్టార్డమ్ ని వాడుకున్నాడు కానీ రామ్ చరణ్ లో ఉన్న యాక్టర్ ని కాదు. అందుకే ఈ సినిమాలో హీరోగా చిరంజీవిని ఇమిటేట్ చేస్తున్న వాళ్ళే యాక్ట్ చేస్తున్నట్టు ఉంటుంది కానీ రామ్ చరణ్ యాక్ట్ చేస్తున్నట్టు కాదు. ఈ సినిమాలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాను తనకు తానే ఫీల్ అవుతూ పాపం 5 పాటలు 2 కామెడీ సీన్లకే పరిమితమయ్యి చివరికి మెగాస్టార్ క్యామియో చేసిన సినిమాలో నేను ఒక ఛాన్స్ కొట్టేశాను అని సాటిస్ఫై అయిపోయే క్యారెక్టర్ భయ్యా. గట్టిగా చెప్పాలంటే ఈ సినిమాలో రకుల్ ప్రీత్ క్యారెక్టర్ తీసి పక్కన పెట్టేస్తే సినిమాలో గ్లామర్ కంటెంట్ తగ్గేదేమో గానీ సినిమాకి వచ్చే నష్టం ఏమీ లేదు. అయినా హీరోయిన్ లేకుండా సినిమా ఏంటా అనుకుంటున్నారా? ఓ మేబీ అదై ఉంటుందేమో ఒరిజినల్ స్టోరీ. ఇంకా క్యారెక్టర్ ఆర్టిస్ట్ విషయానికి వస్తే శ్రీను వైట్ల సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ కి కొదవే లేదు. లెక్కలేనంత మంది నో డైలాగ్ ఆర్టిస్టులు, సింగిల్ సీన్ ఆర్టిస్టులు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉంటారులే గానీ మనకి గుర్తుండిపోయే క్యారెక్టర్లు అంటే రావు రమేష్ ఒక తండ్రి పాత్రలో బాగానే పోషించాడు. తర్వాత రామ్ చరణ్ అక్కగా యాక్ట్ చేసిన ఒంగోలు గిత్త హీరోయిన్ కృతి తనకిచ్చిన పాత్రకి బాగానే న్యాయం చేసింది. పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుండింది. వద్దు బాబోయ్ అనుకున్నా కూడా మనకు బాగా గుర్తొచ్చే క్యారెక్టర్ బ్రహ్మానందం. శ్రీను వైట్ల సినిమాలో ఒకప్పుడు బ్రహ్మానందం ఉన్నాడంటే బాగా నవ్వొచ్చేదేమో కానీ చూసి చూసి అనుకుంటా మనకి బ్రహ్మానందం ఈ మధ్య శ్రీను వైట్ల సినిమాలో చూస్తుంటే బోర్ కొట్టేస్తున్నాడు. ఇంక ఈ సినిమాకి బిగ్గెస్ట్ ఎసెట్ ఈ సినిమాకి మ్యూజిక్ ఇచ్చింది ఎవరు అనుకున్నారు? ఎస్ఎస్ తమన్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది, పాటలు పిచ్చెక్కించాడు. కానీ ఎక్కడో కొట్టేస్తుంది. ఈ సినిమాలో ఎంతమంది ఉండగా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ మూవీ అయ్యుండి కూడా తమన్ మ్యూజిక్ మనకు నచ్చిందంటే మన టేస్ట్ బ్యాడా, లేకపోతే తమన్ నిజంగానే మంచి మ్యూజిక్ ఇచ్చాడా, లేకపోతే మిగతా వాళ్ళు అంతంతగా పర్ఫామ్ చేశారా? ఫ్రాంక్ గా మాట్లాడుకోవాలంటే తమన్ ఈ సినిమాకి నిజంగానే మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాట సూపర్. మ్యూజిక్ ఎంత బాగా ఇచ్చాడంటే డాన్స్ ఇస్ మై ప్యాషన్ అనే రామ్ చరణ్ కూడా అప్పుడప్పుడు కొన్ని బీట్స్ కి స్టెప్స్ చేయడానికి కాస్త ఇబ్బంది పడ్డాడు. ఈ సినిమా కథ విషయానికి వస్తే ఎక్కడో చూసినట్టు కాకుండా నిజంగా ఎక్కడా చూడనట్టే ఉంది. అయ్య బాబోయ్ నిజంగానే ఒరిజినల్ స్టోరీ రాసాడేమో అనుకున్నాం. తర్వాత మాకు తెలిసిన విషయం ఏంటంటే ఫటా పోస్టర్ నిక్లా హీరో సినిమాలో షాహిద్ కపూర్ కి ఇలియానాకి మధ్యలో ఉన్న సీన్స్ గానీ సిచ్యువేషన్స్ గానీ అటు ఇటు మార్చి రామ్ చరణ్ కి రకుల్ ప్రీత్ సింగ్ కి మన వాళ్ళు సంభాషణ రాశారనమాట. కోఇన్సిడెన్స్ అయ్యుంటుందేమో. అందుకే స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అని రాసుకుంటారు కానీ ఒరిజినల్ స్టోరీ అని రాసుకోరు. శ్రీను ఇట్లా మనుషులు అర్థం చేసుకోవడానికి స్వచ్ఛమైన స్టోరీ కాదు 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 కాదు. ఆల్మీ ఫ్రూట్ జ్యూస్ లాంటిది. మధ్యలో అక్కడక్కడ అర్జున్ సిస్టర్ సెంటిమెంట్, బాద్షా ఫాదర్ సెంటిమెంట్ కలిపేసుకోమా. రాసుకున్నారా ఏది ఒకసారి స్టోరీ చెప్పు 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 చెప్పు. బ్రూస్లీని ఇన్స్పిరేషన్ గా తీసుకుని మిడిల్ క్లాస్ సినిమా కష్టాల మధ్యలో పుట్టిన ఒక యువకుడు హీరోగా తన లైఫ్ లో ఎలా ఎదిగాడనేదే ఈ సినిమా కథ. రియాలిటీకి దూరంగా మన గుండెలకి దగ్గరగా ఫ్యామిలీస్ అన్నిటిని బాగా ఎంటర్టైన్ చేసే సినిమా స్టోరీయే బ్రూస్లీ.
ఫస్ట్ అండ్ బిగ్గెస్ట్ పాజిటివ్ పాయింట్ ఈ సినిమాలో తమనిచ్చిన మ్యూజిక్. ఫస్ట్ హాఫ్ చాలా స్మూత్ గా వెళ్ళిపోతుంటుంది, అందుకే ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ కూడా మంచి పాజిటివ్ పాయింటే. ఈ సినిమాలో దేవుడి దయ వల్ల ఐటమ్ సాంగ్ లేదు, ఇది కూడా ఒక పాజిటివ్ పాయింటే. ఇది కూడా ఉండుంటే ఆవిడ సినిమాల లాగానే ఈ సినిమాలో కూడా సెకండ్ హాఫ్ కి నిద్ర వచ్చేసేదేమో జనాలకి. అందరూ ఇలా అంటారు కాబట్టి క్లైమాక్స్ లో 150th మూవీ షూట్ మధ్యలో ఉన్నా కూడా రామ్ చరణ్ కోసం తిరిగి వచ్చిన మన మెగాస్టార్ క్యామియో ఈ సినిమాకి మంచి పాజిటివ్ పాయింట్. శ్రీను వైట్ల రొటీన్ ఫార్మ్ లా ఈ సినిమాకి అన్నిటికన్నా పెద్ద నెగిటివ్ పాయింట్. సెకండ్ హాఫ్ మొత్తం ఈ సినిమాకి నెగిటివ్ పాయింట్ భయ్యా, ఎక్సెప్ట్ సాంగ్స్ అండ్ మెగాస్టార్ చిరంజీవి క్యామియో. ఈ సినిమా ఎక్కడ బోర్ పట్టదు, కానీ పాటలు వచ్చిన ప్రతిసారి తమన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి చివరిన చిరంజీవి ఇచ్చిన ఎంట్రీకి సినిమాలో కొన్ని విషయాలు చాలా ఎగ్జైటింగ్ గా ఉంటాయి. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో తీసిన సినిమా కాబట్టి ఇలాంటి సినిమాలు అప్పుడప్పుడే వస్తున్నాయి కాబట్టి ఒక ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా వెళ్ళి ఫ్యామిలీని చూసేంత క్లీన్ మూవీ కాబట్టి ఈ సినిమాకి సినిమా పిక్చర్ ఇచ్చే పర్సెంటేజ్ 55%. సినిమా అంత గ్రేట్ గా లేదు భయ్యా, ఆగడు 2 అంటున్నారు. అప్పట్లో చిరుకి ఇప్పుడు చరణ్ కి బ్రేక్ ఇచ్చిన వైట్లా. క్లైమాక్స్ లో చిరంజీవి రాకపోతే అసలు సినిమానే లేదు. వాచ్ ఇట్ ఫర్ మెగాస్టార్ లాస్ట్ లో వచ్చిన 3 minutes వల్ల 2.5 hours చూసిన టార్చర్ ని మర్చిపోయాం భయ్యా. లాస్ట్ లో మేము చెప్పేది ఏంటంటే శ్రీను వైట్ల ఒక కొత్త స్టోరీతో సినిమా తీస్తున్నాను అని ప్రూవ్ చేయడం మానేసి తన ప్రెజెంటేషన్ నే కొంచెం మార్చుకుని మంచి సినిమాలు తీస్తే చూడాలని ఆశగా ఉంది. రామ్ చరణ్ కూడా మగధీర, ఆరెంజ్, గోవిందుడు అందరి వాడే లాంటి సినిమా కేటగిరీస్ లో ఇంకొన్ని సినిమాలు యాడ్ చేస్తే చూడాలని ఉంది. ముంచేస్తున్నావే